అందరికీ నందలూరు మొత్తము అందరికీ నమస్కారం, స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత పకడ్బందీగా భారీగా స్టేట్ వైడ్ ప్రతి కాన్స్టిట్యున్సీ 175 కాన్స్టిట్యున్సీల్లో జరపడం జరుగుతోంది. 3 రోజుల నుంచి ఈ కార్యక్రమం ప్రజలందరూ, యువత, విద్యార్థులు, నిరుద్యోగులు అందరూ కలిసి మూకుమ్మడిగా ఇంత భారీగా కార్యక్రమాలు చేపడుతూ ఉన్నా కూడా ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి లేదు. కనీసం ఏం జరుగుతుంది ఏమే అనేది కూడా లేకుండా మనమేం అమ్మేసినాము, డబ్బులు వచ్చినాయి, క్యాష్ చేసుకున్నాము, మిగతా కార్యక్రమాల గురించి మనకేం అవసరమో ఎన్నెన్న బండిలే, ప్రభుత్వం మన చేతిలో ఉంది అనుకుంటున్నావు. నీకు అర్ధ టైం అయిపోయింది. ఉండేది అర్ధ టైంలో 1.5 సంవత్సరమే నీ మాట వినేది డిపార్ట్మెంట్లు కానీ, పోలీసు కానీ, ఏది కానీ. తర్వాత సంవత్సరం నీకు సినిమానే. ఈసారి మాకు చేతగాని రాజకీయాలన్నీ నువ్వు కొత్తగా నేర్పిస్తా ఉన్నావు. నువ్వు నేర్పించిన రాజకీయాన్ని మేమే కదా ఒక్కసారి విదిలించుకున్నాము అంటే నీ ఓళ్ళు ఎవడే కానీ తట్టుకునే పరిస్థితి పల్లెల్లో కానీ టౌన్లో కానీ ఎవరు ఉండరంటే మనం ఒక్కసారి చెప్పుకుంటున్నాం. మేము ఎప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఓటు వేసినా వేయకపోయినా ప్రతి ఒక్కరూ మనవాళ్లే అనే భావనతో మేము రాజకీయం చేసినాం ఎన్నేళ్ళు. కానీ ఈ 2 సంవత్సరాల్లో మా వర్గాలు అయితేనేమి, మా కార్యకర్తల మీద అయితేనేమి, మా నాయకుల మీద అయితేనేమి నువ్వు చూపించే వివక్ష, నువ్వు చేసే దౌర్జన్యాలు, నువ్వు చేసే అరాచకాలు ఇవన్నీ మాకు కూడా కొత్త రాజకీయం నేర్చుకోవాలన్నా అనే ఆలోచనలోకి వస్తా ఉన్నాం. పొరపాటు మీద మేమే కదా అలాంటి ఆలోచన చేసినాము అంటే నీ పరిస్థితి ఏందో, నీ దగ్గర ఉండే వాళ్ళ పరిస్థితి ఏందో ఒక్కసారి నువ్వు తెచ్చుకోవాలా, నీ దగ్గర ఎగిరే చెంచగాళ్ళు తెచ్చుకోవాలా. ఎన్ని రోజులు ఉంటారు వీళ్ళు? ఎలక్షన్ అయిపోయిన మరుసటి వారం వెళ్ళిపోయి మా పార్టీలో ఉండే నాయకుల దగ్గరికి వెళ్ళిపోయి అన్నా పొరపాటు అయింది, మేమంతా ఈ 5 ఏళ్ళు నీతో ఉంటాం అని చెప్పుకొని మళ్ళా మన దగ్గరకు వచ్చే కాలాలు దగ్గరలోనే ఉన్నాయి. అప్పుడు నేను మన అనిలన్నం కానీ, అమరన్నం కానీ, మిథునీటికి కానీ వినిపించే ఏదేమంటే ఈసారి మాకు కొద్దిగా ఫ్రీ హ్యాండ్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. మీరు మళ్ళా ఇటువంటి రౌడీజం కూనే కోరుతున్నదాన్ని తీర్చి మళ్ళా మా నెత్తికి రుద్దితే మేము చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఊర్లో అడిగే కార్యకర్తలకు కూడా సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నాము. మీరు ముందు సరిగా చేసి నింటే ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు చేపట్టే వాళ్ళు కాదు కదా. మీరు ఎప్పుడు మన అంతమంది అనుకొని చేసి మీరు ఈరోజు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్తా ఉన్నారు. కాబట్టి దయ ఉంచి ఈసారి రాజకీయం కొత్తగా ఉంటుంది.